ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఈ జిల్లా కూడా చాలా పెద్దది. వ్యవసాయం, గుంటూరు మిర్చికి ఫేమస్. గుంటూరు జిల్లాకు ఏపీ రాజకీయాల్లో చాలా ప్రత్యేకత ఉందని చెబుతూ ఉంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో ఓటరు ఎటు మొగ్గితే ఆ పార్టీకి అధికారం ఖాయమని చెబుతూ ఉంటారు. గుంటూరు జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి అధికారం చేపట్టబోయే పార్టీలను అంచనా వేస్తూ ఉంటారు. 2014-2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 13 చోట్ల విజయం సాధించగా వైఎస్ఆర్సీపీ 4 సీట్లకే పరిమితమైంది. ఇక 2019 ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించగా 2 చోట్ల టీడీపీ గెలుపొందింది. గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట లోక్సభ స్థానాల్లో గుంటూరు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కిలారి రోసయ్య బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గెలిచారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నుంచి గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ బరిలో ఉన్నారు. బాపట్ల నియోజకవర్గం విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ అభ్యర్థి నందిగామ సురేష్ ఎంపీగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎంపీ సురేష్ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్ బరిలో ఉన్నారు. వేమూరు, తాడికొండ, ప్రత్తిపాడు, పెదకూరపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, చిలకలూరుపేట, బినుకొండ, బాపట్ల, నర్సరావుపేట, రేపల్లె, గురజాల, మాచర్ల, గుంటూరు ఈస్టు, గుంటూరు వెస్టు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి విడుదల రజని నియోజకవర్గం మారి గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మెరుగు నాగార్జున ఈసారి పొరుగున ఉన్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి బరిలో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా నియోజకవర్గం మారారు. ఆమె ప్రత్తిపాడు నుంచి వెళ్లి తాడికొండ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.